ఎందుకు వచ్చిరమ్మా ఈరోజు? ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? మేము పోరాటం చేసినాము, మాకు కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము మస్తు కష్టపడ్డాము, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మాకు పింఛని ఇండ్లు జాగిస్తా అన్నారు, ఇయ్యలేదు. అన్ని ఇవ్వకున్నా కానీ ఇల్లు జాగ కావాలి, మాకు పింఛని కావాలి. పింఛన్ కావాలి. మరి రేవంత్ రెడ్డి ఏమన్నారు? లోపల ఎవరన్నా కలిసిరా మీకు? ఎవరు కలవాలి, ఒక ఎమ్మెల్యే మా మొగళ్ళకి కలిసిండు అంతే. మమ్మల్ని అందరిని బయటనే ఉంచిండు. మిమ్మల్ని అందరు ఎందుకు? ప్రజావాణి కదా, మీరు అందరు లోపలికి పోవచ్చు. పోనీయలేదు పోలీసు వాళ్ళు. ఎందుకు పోనిస్తలేరు? పోనిస్తలేరు. చెప్పపోయారు గదే వాళ్ళు పోయి వినతి పత్రం ఇచ్చి మాట్లాడచ్చు. అందరిని అయితే పోనిస్తలేరు, బయటనే ఉంచారు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి మరి మీకు స్టార్టింగ్ ఏం హామీ ఇచ్చిండు? ఇప్పుడు ఇక 6 పథకాలని ఇచ్చిండు. మేము అడగకముందు ఇవన్నీ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఏమి ఇస్తలేడు. అందుకే ఇప్పుడు కావాలని, ఇంకా ఎన్నడు ఇస్తాడో చూసినాం, ఇంక ఇస్తలేడు. ఇప్పుడు కావాలని వచ్చినాం. అట్లా ఇది ఫస్ట్ టైమా? ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారు? ఇదే 2 సార్లు వచ్చిపోయినాము. 2 సార్లు వచ్చిపోయారు, ఇది 3వ సారి. మరి ఎట్లా? మరి ఎన్నిసార్లు తిరిగినా కలవకపోతే ఎట్లా? మీ పరిస్థితి ఎట్లా? ఇక ఎట్లా అంటే ఇక ఏం చెప్తారో, ఇక తిరుగుతున్నాం. ఇంకెన్ని రోజులు దింపుకుంటాడో. ఇక నా పాలన చూడుర్రు అన్నాడు. మరి ఆయన పాలన ఎట్లుంటుందో ఇప్పుడు కనబడుతుంది. ఇక వచ్చి గేట్ కాడ కూర్చుంటే, అందరం వచ్చి గేట్ కాడ కూర్చుంటే తెలుస్తుంది. గద్దెనెక్కినంత ఈజీ కాదు కదా. గతంలో కూడా మీరు గట్టిగా పోరాడిన వాళ్ళేనా? మరి పోరాడుతా ఉంటారు అయితే పక్క భయపడేది లేదంటారు. 18 ఏళ్ళ సీనియర్ ఇక్కడ. మరి ఇప్పుడు మా కేటీఆర్ అత్త ఇది వరకు కేసు కావచ్చు. అర్థం కాలే. కేటీఆర్ అత్త ఇది వరకు కేసు కావచ్చు. ఇప్పుడు ఆయన ఓట్ల రాక ఈయన ఇట్లా చేస్తాడు. ఈయన ఏ పొద్దు ఊకం వచ్చి ఈయనే కూర్చుంటా. అంతేనా? ఎందుకు ఓడిపోయిండు అంటారు? మరి ఎందుకు ఓడిపోయిండు అంటే అందరి రాత ఒక్కటి ఉండదు. జనాలు ఎట్లున్నారు అనుకున్నావు? 4000 పింఛన్ అనే వరకు అందరు ఇటు గుద్దిర్రు. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మీ ఉద్యమకారులు చెప్పారు ఎట్లుందో తెలంగాణ? ఒక్కరు చెప్తే అది నడిచేది కాదు. అది ఎవరి దృష్టి వాళ్ళకు ఉంటది. కేసీఆర్ వస్తున్నైతే మాత్రం మీకు పనులు అయ్యేటి. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? సిరిసిల్లనే. సిరిసిల్లేనా? పింఛన్ గురించి వచ్చిన, నాకు చేతన అయితే లేదు. ఉద్యమకారులు కేసు అయిందా మీద? కేసు అయిందా? ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే కేసు అయిన వాళ్ళకే ఉద్యమకారులు అన్నాడు. మరి కేసు అయ్యి జైలుకు పోయినావా? జైలుకు పోయినావా? పోయి వచ్చినావు. మరి అయినా కూడా నీకు ఇల్లు స్థలం గిట్ట ఇస్తలేడా? ఇల్లు ఉన్నది, పింఛన్ కోసం నేను కొట్లాడుతాను. ఉద్యమకారుల పింఛన్ కోసం కొట్లాడుతున్నాను. మరి ఎట్లా ఏమంటారు? లోపల ఓనియలేదు కదా. లోపల పోనిస్తలేరా? పోనిస్తలేదు. అయ్యో, మీ ఉద్యమకారులు లోపల పోతే బయటకే తోలి, మళ్ళీ బయటకే తోలేరా? ఉద్యమకారులని చెప్పపోయినాను. చెప్పినా గానీ పోనీ అని తోలిండు. ఫోటోలు తీసుకున్నాడు, తోలిండు బయట. ఫోటోలు తీసుకొని తోలుతుర్రా? మరి ఇప్పుడు సీఎం గాని మంత్రులు గాని వీళ్ళందరూ కూడా మా ప్రజాపాలన కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజలందరూ లోపల రానిస్తా అంటారు. మీరేమో లోపల రానిస్తలేరు అంటారు. రానియలేదు, పోనీయలేదు. పోనీయలేదా? ఇబ్బంది ఉంది. అయితే లోపల ఫోటో అయితే దిగి వచ్చినాం అంతే, ఏం లేదు. సారు వెళ్ళిపోయిండు, లేడు అని చెప్పింది. ఫోటోలు తీసుకున్నాం. ఎన్నోసారి వచ్చారు? ఇప్పుడు 3వ సారి. 3 సార్లు ఒక్కసారైనా కలిసిండు అమ్మ ముఖ్యమంత్రి మంత్రులు అన్న? ఎవ్వరు కలవలే. ఎవరు కలుతలేరు? ఉద్యమకారులకు కలవకపోతే ఇంకెవరు కలుతారు? మరి మంచి వాళ్ళు స్వచ్ఛదాకా సోమలింగం అన్నాడు రేవంత్ రెడ్డి. వచ్చినాక సోమలింగం అన్నాడు. ఇంకేమున్నది? ఎట్లా ఉంది పరిపాలన? గట్లనే ఉన్నది. ఎట్లున్నది అంతే. చెప్పుడు 4000 పింఛన్ ఇస్తాం అని చెప్పిండు, ఎత్తేసిండు. అంతేనా? అంతే. ఓకే.